అమరావతి రాజధాని చట్టబద్ధత బిల్లుపై రాజ్యసభలో బీఆర్ఎస్ సభ్యులు సురేష్ రెడ్డి, వద్దిరాజు రవిచంద్ర మద్దతు ప్రకటించారు. అదేవిధంగా ఏపీ రీఆర్గనైజేషన్ చట్టం ప్రకారం తెలంగాణకు రావాల్సిన పథకాల గురించి ప్రస్తావించారు. తెలంగాణ పర్యటకం మొదటిసారి విజయవాడలో అమరావతి కట్టుకున్నప్పుడు బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ అక్కడికి వెళ్లి అక్కడ ప్రజలను మనస్ఫూర్తిగా ఆశీర్వదించారని తెలిపారు. తెలంగాణ ఏపీ ఉమ్మడిగా అభివృద్ధి చెందాలని కోరుకుంటున్నామని అన్నారు. అయితే రాష్ట్ర విభజన సమయంలో ఇచ్చిన హామీలు నెరవేరడం లేదని ఆందోళన వ్యక్తం చేశారు. అమరావతి రాజధాని చట్టబద్ధమైన బిల్లుపై రాజ్యసభలో బీఆర్ఎస్ సభ్యులు సురేష్ రెడ్డి, వద్దిరాజు రావిచంద్ర మద్దతు ప్రకటించారు. అదేవిధంగా ఏపీ రీఆర్గనైజేషన్ ప్రకారం తెలంగాణకు రావాల్సిన పథకాల గురించి ప్రస్తావించారు. మొదటిసారి విజయవాడలో అమరావతి కట్టుకున్నప్పుడు బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ అక్కడికి వెళ్లి అక్కడి ప్రజలను మనస్ఫూర్తిగా ఆశీర్వదించారంటూ తెలిపారు. తెలంగాణ ఏపీ ఉమ్మడిగా అభివృద్ధి చెందాలని కోరుకుంటున్నామని అన్నారు. అయితే రాష్ట్ర విభజన సమయంలో ఇచ్చిన హామీలు నెరవేరడం లేదని ఆందోళన వ్యక్తం చేశారు. ఏపీ రీఆర్గనైజేషన్ ప్రకారం తెలంగాణకు తీరని అన్యాయం జరుగుతోందంటూ పేర్కొన్నారు. తెలంగాణలో ఒక్క ప్రాజెక్ట్ అయినా జాతీయ హోదా ఇవ్వాలని పదే పదే కోరుతున్నా పట్టించుకోవడం లేదంటూ వాపోయారు. తెలంగాణలో ప్రజల సొమ్ముతోనే ప్రాజెక్టులను కట్టుకున్నామని, కేంద్రం ఇచ్చిన నిధులతో ఏవీ లేవని వివరించారు. ప్రపంచంలోనే అతిపెద్ద ప్రాజెక్టు కాళేశ్వరం ప్రాజెక్టును సైతం ప్రజా పన్నులు, కేంద్ర ప్రభుత్వ సంస్థల ద్వారా సేకరించి కట్టుకున్నామంటూ వెల్లడించారు. 60 లక్షల టన్నుల ధాన్యం పండించే రాష్ట్రం కాళేశ్వరం ప్రాజెక్టుతోటే 3 కోట్ల టన్నుల ధాన్యం పండిస్తున్న ఘనత కేసీఆర్దేనంటూ వెల్లడించారు. కాళేశ్వరం ప్రాజెక్టు అయినా, పాలమూరు ఎత్తిపోతల పథకానికైనా జాతీయ హోదా కల్పించాలని డిమాండ్ చేశారు. విభజన సమయంలో తెలంగాణలోని 7 మండలాలను ఏకపక్షంగా ఆంధ్రాలో విలీనం చేయడం వల్ల అనేక సమస్యలు వస్తున్నాయని, ముఖ్యంగా భద్రాచలం ఆలయానికి చెందిన 5 గ్రామాల్లో ఉన్న భూములు, ఆస్తుల విషయంలో సమస్యలు వస్తున్నాయని వివరించారు. తెలంగాణ బయ్యారం స్టీల్ ఫ్యాక్టరీ, కాజీపేటకు కోచ్ ఫ్యాక్టరీ ఇవ్వాలంటూ డిమాండ్ చేశారు. తెలంగాణలోని ప్రతి జిల్లాకు ఒక నవోదయ పాఠశాలను, ఒక్కో జిల్లాకు ఒక కేంద్రీయ విద్యాలయం ఇవ్వాలంటూ కోరారు. ఆదిలాబాద్, వరంగల్, కొత్తగూడెం ఎయిర్పోర్ట్లను తక్షణమే పూర్తి చేయాలంటూ డిమాండ్ చేశారు. అమరావతి రాజధానికి చట్టబద్ధత కల్పించే బిల్లుపై బీఆర్ఎస్ సంపూర్ణ మద్దతు ప్రకటించారు.